ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవాడే కోటీశ్వరుడు. ఆలోచించండి. పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకొని భగవంతుడిచ్చిన వజ్ర శరీరాన్ని పాడు చేసుకోకండి. ఎందుకంటే ఈరోజు మీరు ఏ అలవాట్లు అయితే చేస్తున్నారో అది రేపనే రోజు మీ అనారోగ్యం కలిగిస్తుంది. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. పిచ్చి పిచ్చి అలవాట్ల వల్ల, జంక్ ఫుడ్స్ తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. భగవంతుడిచ్చిన వజ్ర శరీరాన్ని మన చేతులతో మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం. ఆలోచించండి. అది మీకొక్కరికే కాదు, నెక్స్ట్ మీ తరతరాల మీద పడుతుంది ఆ ప్రభావం. ఆ DNA ద్వారా తరతరాలకి వస్తుంది. అందుగురించే తల్లిదండ్రులకు హార్ట్ అటాక్ ఉందా, తాతకు హార్ట్ అటాక్ ఉందా అని అడుగుతారు హాస్పిటల్కి వెళ్ళగానే. తల్లిదండ్రులకు షుగర్ ఉందా? ఎందుకు? DNA ద్వారా తరతరాలకు వస్తుంది. మన పూర్వీకులందరూ మంచి హెల్దీ అలవాట్లు చేసి మంచి ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈరోజు మనం మంచి వజ్ర శరీరంతో పుట్టాం. మీరు కూడా అలానే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిచ్చి పిచ్చి అలవాట్లు, జంక్ ఫుడ్స్ తినడము, కూల్ డ్రింక్స్ తాగడము, దుర్వ్యసనాలు, వీటి వల్ల అనారోగ్యం తెచ్చుకొని దీర్ఘకాలిక వ్యాధులు తెచ్చుకొని మీరొక్కరితోనే కాదు మీ తరతరాలకి హామ్ చేస్తున్నారు. ఆలోచించండి. ఇప్పటికైనా మారండి, రియలైజ్ అవ్వండి. మునిగిపోయింది ఏం లేదు. మంచి హెల్దీ ఫుడ్ తినండి. రోజు చక్కగా వ్యాయామం చేయండి. అంటే ఎక్సర్సైజ్, వాకింగ్, జాకింగ్, ఎక్సర్సైజు, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవాడే కోటీశ్వరుడు. హాస్పిటల్కి వెళితే అదొక పెద్ద నరకం. భూలోక నరకం ఎక్కడైనా ఉందంటే హాస్పిటలే. భగవంతుడిని కోరుకోండి హాస్పిటల్ గుమ్మం తొక్కకూడదని. భగవంతుడిని రోజు ప్రార్థన చేసుకోండి. హాస్పిటల్ గుమ్మం తొక్కకుండానే టప్పని పడాలి, పట్టని పోవాలని. వాడే పుణ్యాత్ముడు, మహా పుణ్యాత్ముడు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. రియలైజ్ అవ్వండి. పిచ్చి పిచ్చి అలవాట్లు, దుర్వ్యసనాలు, వాటన్నిటిని దూరం పెట్టండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నెక్స్ట్ తరాలు మంచి ఆరోగ్యంగా పుడతారు. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉన్నవాడే కోటీశ్వరుడు. ఆలోచించండి.